రివాల్వర్ రీతా మూవీ ఎలా ఉందంటే ఇది పగ ప్రతీకారాలతో ముడిపడి ఉన్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్. కర్మ ఎవరిని విడిచిపెట్టదు, దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు కోణంలో సాగుతుంది ఈ సినిమా. కథానాయక కుటుంబంలో జరిగిన ఒక అన్యాయానికి కాలక్రమేణా రూపంలో ఎలా బదులు తీర్చుకునే అవకాశం ఇచ్చింది ఆసక్తిగా ఉంటుంది. లైన్ పరంగా చూపించినప్పుడు ఈ కథ ఆసక్తి రేకెత్తించేలా ఉన్నా దాన్ని తెరపై ఆవిష్కరించిన విధానం ఏమాత్రం మెప్పించదు. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్లో ఇటు నవ్వులు అటు థ్రిల్లు ఏది సరిగా పడలేదు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన కీర్తి సురేష్ పాత్ర, ఆ పాత్రకు సంబంధించిన ట్రాకు, అలాగే మరోవైపు ఆమె క్రైమ్లోకి ఇరుక్కున్న ట్రాకు, ఆ ట్రాక్తో ముడిపడి ఉన్న మిగిలిన పాత్రలు, ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్, ఇలా మొత్తాన్ని ఈ సినిమా కొన్ని చోట్ల ఓకే అనిపిస్తుంది. కీర్తి సురేష్ కూడా చక్కగా యాక్ట్ చేశారు. కీర్తి సురేష్ తల్లిగా నటించిన రాధిక తన అమాయకమైన హాస్యంతో కొన్ని చోట్ల నవ్వించింది. అలాగే మరొక కీలక పాత్రలో అజయ్ ఘోష్ నటన కూడా చాలా బాగుంది. సునీల్ కూడా తన నటనతో మెప్పించాడు. ఇక మిగిలిన యాక్టర్స్ కూడా పర్వాలేదు. ఇక ఈ సినిమాలో కథనం ప్రధాన బలహీనత రెగ్యులర్ ఫార్ములాలతో ప్లే సాగింది. ప్రేక్షకులు ఈ రకమైన కథను చాలాసార్లు చూసే ఉంటాం. అలాగే ఈ సెటప్ నుండి థ్రిల్ నుండి ఆశించడం కూడా కష్టమే. పైగా స్లో నేరేషన్ కూడా ఈ సినిమాకి మరొక మైనస్. మొదటి సగం ఏదో సాగినా రెండవ భాగం మాత్రం బాగా విసిగించింది. కథనాన్ని అనవసరంగా లాగారేమో అనిపించింది. అదేవిధంగా ప్రధానంగా ఈ సినిమాలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. దీనికి తోడు కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా బోరింగ్గా వెళ్తాయి. అలాగే మెయిన్ కాన్ఫ్లిక్ట్స్ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా ల్యాగ్గా సాగిపోతుంది. మెయిన్ క్యారెక్టర్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వల్ల ఏమో కానీ మిగిలిన కూడా పెద్దగా కనెక్టివ్గా అనిపించావు. మొత్తానికి సినిమా కథనం కూడా ఇంకా బెటర్గా రాసుకుని ఉంటే ఇంకా సినిమా బాగుండేది అనిపించింది. కొన్ని సీన్స్ సరిగా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వవు. మొత్తానికి డైరెక్టర్ సినిమా ఇంట్రెస్టింగ్గా మొదలుపెట్టి ఆ తర్వాత అనవసరమైన సీన్స్తో కథను డైవర్ట్ చేశాడేమో అనిపించింది. ముఖ్యంగా సునీల్ పాత్ర వృధా అయిపోయింది. జాన్ విజయ్ పాత్ర కథకు ఏ మాత్రం ఉపయోగపడదు. సినిమా అయితే పర్లేదు, ఒకసారి చూసేయండి మరి.